అరే అలా రగిలిపోతుంది. రక్తహీనతను తగ్గించే రాగిసు రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు రొంప నుంచి కూడా రిలీఫ్ ఇచ్చేస్తుందండి. ఇంకా బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ది బెస్ట్ అండి. బిగించేసేదారండి. ముందుగా ఒక గిన్నెలో 4 టేబుల్ స్పూన్ల రాగి పిండి, అరకప్పు నీళ్లు పోసుకుని ఉండ లేకుండా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇంకో గిన్నెలో కొంచెం నూనెసి సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లికాడలు లేదంటే ఉల్లిపాయ ముక్కలు వేసుకుని క్యారెట్ ముక్కలు, స్వీట్ కార్న్ గింజలు కూడా వేసేసుకోండి. లేదంటే మీకు అందుబాటులో ఉన్న వెజిటేబుల్స్ మాత్రమే వేసుకుని 2 నిమిషాల పాటు వేపేసుకున్నాక 3 కప్పులు నీళ్లు పోసుకుని కొంచెం ఉప్పు, కాస్త మిరియాల పొడి వేసుకుని కలిపేసుకుని మరుగుతున్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న రాగి పిండి మళ్ళీ ఒకసారి కలిపేసి కలుపుకుంటూ వేసేసుకోండి. అలాగే 5 నిమిషాల పాటు సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో ఇలా చిక్కబడేంత వరకు మరిగించేసుకున్నాక ఆకన కాస్త కొత్తిమీర చల్లుకుని ఒక గిన్నె వేసుకుని వేడిగా ఉన్నప్పుడే నిమ్మకాయ పిండి అయితే ఉంటదండి. రానున్న రోజులన్నీ రత్నాలమయమైనట్టు ఉంటదండి. క్లిక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే, ఐసీజీ వంట చేసి మాత్రం వీణా తీరండి.